జగన్ హయాంలో అనేక స్కాములు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారాక వాటన్నిటిపై ఎంక్వైరీ మొదలుపెట్టింది కూటమి సర్కార్. అన్ని స్కాముల్లో కల్లా ఏపీపీఎస్సీ స్కామ్ సంచలనం రేపింది. పాలలో కనిపించని వెన్నని చిలికి బయటకు తీసినట్లే జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇసుక, మట్టి దిబ్బలు మొదలు ప్రతి దానిలో నుంచి వెన్న తీసుకున్నారు. అటువంటిదే గ్రూప్ 1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కూడా. పరీక్షలకు ముందుగా ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమ్ముకోవడం చూశాం. కానీ పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనంలో కూడా గోల్మాల్ చేయవచ్చనే కొత్త విషయం జగన్ హయాంలో బయటపడింది. ఏపీపీఎస్సీ 2020లో 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 6,807 మంది హాజరయ్యారు. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు కాకుండా సమాధాన పత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించారు. 2021 ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా సమాధాన పత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించడంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే అలా చేయకుండానే చేసినట్లుగా హైకోర్టుకే కళ్లకు గంతలు కట్టి మోసం చేసే పనికి పిఎస్ఆర్ ఆంజనేయులు పూనుకున్నారనేది ప్రధాన ఆరోపణ. డిజిటల్ మూల్యాంకనం వద్దు, మాన్యువల్ మూల్యాంకనమే చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానాన్ని మభ్యపెడుతూ మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేసినట్లు తతంగాన్ని నడిపించారని పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విషయంలో నాటి ఏపీపీఎస్సీ అధికారులు అభ్యంతరం తెలిపినా ఈ మొత్తం వ్యవహారానికి తానే బాధ్యత తీసుకుంటానని సైతం చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూల్యాంకన బాధ్యతల్ని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించిన ఆంజనేయులు క్యాంప్ సైన్ మీడియా అనే ప్రైవేట్ సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో ఈ కుట్ర మొత్తం బయటపడింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టునే మోసం చేసి వేల మంది గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారనే అభియోగాలు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసింది. పేపర్ల మూల్యాంకనం బాధ్యతలను క్యాంప్సైన్కు అప్పగించి ఆ సంస్థ ప్రతినిధి మధుసూదన్ ద్వారా అంతా నడిపించారు పిఎస్ఆర్ ఆంజనేయులు. దీనికి గాను మధుసూదన్కు 1,14,00,000 చెక్కు ఇచ్చారు. ఇందులో 20 లక్షలు హాయ్లాండ్లో అద్దె, సిబ్బందికి భోజనం, అల్పాహారం, వసతి తదితర ఏర్పాట్లకు చెల్లించారు. మార్కుల నమోదుకు వచ్చిన 66 మందికి 10,30,000 రూపాయలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఏమైందన్న సంగతి తేలలేదు. ఎలాంటి ఎంఓయూ లేకుండానే క్యాంప్సైన్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. హాయ్లాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనం పేరిట తంతు నడిపించేందుకు పమిడి కాల్వ మధుసూదన్ 66 మందిని నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో నడిచిన నోట్ ఫైళ్లలో పిఎస్ఆర్ సంతకాలు చేసినట్లు తెలిసింది. కానీ అవేవీ ఇప్పుడు ఏపీపీఎస్సీ కార్యాలయంలో లేవని పోలీసులు గుర్తించారు. వీటిని కూడా సీతారామాంజనేయులు మాయం చేశారన్న అంచనాకు వచ్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీపీఎస్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం పై నుంచి చూస్తేనే ఏదో గోల్మాల్ జరిగినట్లు అర్థమవుతోంది. కనుక లోతుగా దర్యాప్తు జరిపితే ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో తెలియదు. మొత్తానికి తొలి ఏడాదిలోనే అక్రమార్కులకు చుక్కలు చూపిస్తూ స్కాములు, అరాచకాలకు పాల్పడిన వారి తాట తీస్తోంది కూటమి సర్కార్.